వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది. అక్రమంగా వలస వెళ్లిన వారిని తిరిగి వారి స్వదేశాలకు తరలిస్తోంది అమెరికా. భారతీయులను C-17 US మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లో వెనక్కి తరలిస్తున్నారు. ఇప్పటికే కొన్ని గంటల క్రితం ఓ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఇండియాకు బయలుదేరింది. అందులో 205 మంది భారతీయులు వస్తున్నట్టు సమాచారం. అసలు వలసదారులపై అమెరికాతో భారత్ కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి? అమెరికాలో నివసించాలంటే ఎలాంటి గుర్తింపు ఉండాలి? భవిష్యత్తులో ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? తరుముతున్న ట్రంప్ చర్చిద్దాం ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో. చర్చలో భాగంగా మనతో పాటు పాల్గొంటున్నారు మేజర్ శ్రీనివాస్ గారు, సామాజిక ఆర్థిక రంగ విశ్లేషకులు కూడా ఉన్నారు. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు రిటైర్డ్ ఆర్మీ అధికారి మేజర్ భరత్ రెడ్డి గారు. అలాగే మరి కాసేపట్లో అమెరికాలో అటార్నీ ఆఫ్ లాగా ఉన్న జనీతా రెడ్డి గారు జూమ్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, మేజర్ శ్రీనివాస్ గారు, ట్రంప్ రెండోసారి వచ్చిన తర్వాత తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు, అటు వాణిజ్యపరంగా ఆంక్షలు, తర్వాత మనం చూడొచ్చు దిగుమతులపై సుంకాలు, ఇలాంటి వాటితో పాటు ప్రధానంగా అమెరికా ఫస్ట్ అని ఒక నినాదం తీసుకున్న పరిస్థితి. అయితే వలసదారులను నేను వెనక్కి పంపిస్తానంటే అంతకు ముందు కూడా ఆయన చాలా ప్రకటనలు చేశారు. అంత ఈజీ కాదు అని అందరూ అనుకున్నారు. బట్ ఆపరేషన్ అయితే స్టార్ట్ అయింది. ఈరోజు ఇండియాకి చెందిన ఒక 200 మంది వలసదారులతో ఒక C-17 ఎయిర్ క్రాఫ్ట్ బయలుదేరింది. ఎలా అర్థం చేసుకోవాలి? బట్ ఇక అందరూ రావాల్సిందేనా భారతీయులు? అక్కడ దాదాపు మీ ఈ తాజా పరిణామాలపై మీ కామెంట్ ఏంటి? యాక్చువల్గా చూస్తే అండి, ట్రంప్ రెండోసారి వచ్చినప్పుడు హీ హెస్ ప్రామిస్డ్ సర్టెన్ థింగ్స్. అక్కడ కారణం ఏంటంటే ఈయన రెండోసారి వచ్చినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళిపోయినప్పుడు కూడా చూడండి, ఒకే ఒక ఇన్సిడెంట్ నేను ఉదాహరణగా చెప్తాను. ఈయన యొక్క న్యూడ్ మైనపు బొమ్మ అనేటువంటిది అక్కడ పబ్లిక్లో డిస్ప్లే చేశారు. దాన్ని బట్టి మనకేం అర్థం అవుతుందండి, హీ హెస్ గెయిన్డ్ సర్టెన్ అన్పాపులారిటీ అమాంగ్ ద అమెరికన్ పీపుల్. దాన్ని ఇప్పుడు ఆయన పోగొట్టాలండి. అలాగే ఈవెన్ అమెరికాలో కూడా ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళు ప్రధానంగా మన దగ్గర ఈ పార్ట్ టైమర్స్, మన యొక్క అమెరికన్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి US ఇండియన్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్లలోనూ అలాగే వేరియస్ వాటిల్లో వాళ్ళు టెంపరీగా జాబ్స్ చేస్తున్నారు. అయితే ఒక US సిటిజన్కి వాళ్ళు అదే జాబ్ చేయాలి అంటే వాళ్ళు అత్యధికమైనటువంటి డాలర్లు పే చేయాలి. మన విద్యార్థులు ఏం చేస్తున్నారు అంటే ఇండియన్ రూపీస్తో కంపేర్ చేసుకుని అవసరం తీరితే చాలని చెప్పి అతి తక్కువ వేతనాలకు కుదరదు అనేటువంటి జరుగుతుందండి. అక్కడ ఇండైరెక్ట్ గా వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుందండి. దాంతో ఇప్పుడు ఆ ఇంపాక్ట్ తగ్గించడం కోసం వీళ్ళ యొక్క ఇంకొక ప్రాబ్లం కూడా అదర్ సైడ్ మీరు చూస్తే గనక ద అమెరికన్ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఫేస్ అనదర్ ప్రాబ్లం. వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగబోతుందండి. ఎందుకంటే ద ఇండియన్ హ్యూమన్ రిసోర్స్ ఈజ్ అవైలబుల్ ఎట్ చీపర్ కాస్ట్. ఇప్పుడు వాళ్ళ ప్లేస్లో అమెరికన్స్ని కనుక వాళ్ళు చేసుకోవాలంటే హయ్యర్ కాస్ట్ పెట్టి చేసుకోవాల్సి వస్తుందండి. ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ పడబోతుందండి, ఇటు పాజిటివ్ గాను అటు నెగిటివ్ గాను. ఏదేమైనప్పటికీ కూడా అమెరికా ఫస్ట్ అనేటువంటిది ఆ యొక్క ట్రంప్ యొక్క విధానం. కాబట్టి మనం ఏ విధంగా భారత్ మనం ఫస్ట్, అలాగే ఆత్మ నిర్భర్ భారత్ అని, అలాగే మేక్ ఇన్ ఇండియా అని మనం పాలసీ తీసుకొస్తున్నామో వాళ్ళ కంట్రీ పరంగా వాళ్ళు కూడా తీసుకుని వస్తున్నారండి ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మనం తాజా పరిణామాలుగా తీసుకోవచ్చు. దీన్ని మనం క్వైట్ న్యాచురల్ గా తీసుకుంటాం కరెక్ట్ ఏమో అనిపిస్తుందండి. ఇది ఓకే, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వీ హావ్ టు వెయిట్ అండ్ సీ, అండ్ ఇట్ ఈస్ ద న్యాచురల్ ప్రాసెస్ గా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి దీని మీద. రైట్, భరత్ రెడ్డి గారు, అసలు అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ అస్త్రం ఇది. ఆల్రెడీ మిగతా దేశాలకు సంబంధించిన అక్రమ వలసదారులతో పాటు భారత్కు చెందిన అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే 18,000 మందిని పంపించడానికి ఇప్పటికే భారత్ అమెరికా మధ్య ఒప్పందం కుదిరిందంటున్నారు. బట్ లెక్కల ప్రకారం 7,25,000 మంది వరకు అక్రమ వలసదారులు ఉన్నారని కొన్ని గణాంకాలు తెర ముందుకు వస్తున్నాయి. ఈ పరిణామాలను ఎలా చూడాలి? భవిష్యత్తులో ఏం జరగచ్చు సార్? సో వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్ అండి. ట్రంప్ ఎలక్షన్ కంటే ముందు కూడా తన ఎలక్షన్ స్లోగన్ గా, థీమ్ గా లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్టేట్మెంట్ తో వచ్చారు ముందుకి. అండ్ అమెరికా ఇవాళ వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే వాళ్ళకి ఉన్న ఫస్ట్ ప్రాబ్లం ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్ ఫార్ దేర్ ఓన్ పాపులేషన్. అండ్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా ఈ ప్రాబ్లం ఉండే. అండ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ని ఒక విమానం పెట్టి ఒక దేశానికి వాపస్ పంపించడం అనేది ఇది ఫస్ట్ టైం కాదు. 2024లో నాకు తెలిసి ఒక 1000 మంది భారతీయులను అంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ని వాపస్ పంపించారు ఆల్రెడీ. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నార్త్ ఇండియన్స్.
సో మీరు అన్నట్టు టోటల్ ఏదైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ వాళ్ళ అమెరికాలో ఉన్నారో దే ఆర్ ఓన్లీ 3% ఆఫ్ ది ఎంటైర్ మైగ్రెంట్ పాపులేషన్. సో 18,000 మంది మీరు తీసుకుంటే అక్కడ ఒక 1 మిలియన్ కంటే ఎక్కువ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారు. అండ్ ఇట్స్ అ బిగ్ బర్డెన్ ఆన్ ద గవర్నమెంట్, ఎందుకంటే వాళ్ళకి శరణార్థం ఇవ్వాలి, దే ఆర్ గివెన్ సమ్ డోల్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. It's becoming a issue, and Major Srinivas garu annattu they are also undercutting the market by illegally working in different places. And market lo labor cost edaithe undo danni illegal ga adi padipotundi. So ivanni వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ట్రంప్ ఎన్నడూ కూడా ఏమన్నాడంటే అమెరికా పెరగడానికి కారణం గ్లోబల్ గా ప్రపంచవ్యాప్తంగా ఏదైతే హైలీ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉందో వాళ్ళు మన దగ్గర పని చేయగలగాలి. చిన్న చిన్న పనులకి, స్కిల్ లేని పనులకి మన దగ్గర ఇల్లీగల్ మైగ్రేషన్ మేము సహించబోము అని చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వచ్చారు. గత 100 సంవత్సరాలుగా అమెరికా పెరిగింది కూడా అందుకే. కాబట్టి ఇప్పుడు వాళ్ళ దేశానికి అవసరం లేని లేబర్ ఏదైతే ఉందో ఇల్లీగల్ గా వచ్చిందా లేక లీగల్ గా వచ్చి ఇల్లీగల్ గా స్థిరపడిందా అనేది వేరే విషయం. కానీ వాళ్ళందరినీ మాత్రం రీపాట్రియేట్ చేస్తాము అని చాలా క్లియర్ గా ఒక పాలసీ తీసుకొచ్చారు. అండ్ దాని ప్రకారంగా ఒక ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ నడుస్తోంది. అండ్ దెన్ రిపాట్రియేషన్ ప్రోగ్రామ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. రెండోది ఏంటంటే అండి, మీరు అన్నది ఇండియాతో ఉన్న అగ్రిమెంట్ ఏంటి అంటే, ఇండియా అండ్ యుఎస్ హ్యావ్ బీన్ ఇన్ అ డైలాగ్. అండ్ ఇండియా క్లియర్ గా ఏమందంటే, ఇల్లీగల్ గా మీ దగ్గర భారతీయులు ఉండడం మాకు కూడా ఇష్టం లేదు. మీరు ఏ సిటిజన్ అయినా తెచ్చి డాక్యుమెంట్ పరంగా వాళ్ళు భారతీయులు అని మాకు ప్రూవ్ చేస్తే మీరు వాళ్ళని మా దగ్గరికి పంపిస్తే మేము తప్పకుండా వాళ్ళని యాక్సెప్ట్ చేసుకుంటాము అని ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే టుడే యుఎస్ అండ్ ఇండియాకి మధ్య ఇల్లీగల్ మైగ్రేషన్ ప్రాబ్లం కంటే ట్రేడ్ ఇష్యూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో వాణిజ్య పరంగా మనం అమెరికాతో సత్సంబంధాలు ఉంచుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న పరిమాణాలని మనం అబ్జర్వ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, రైట్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు అమెరికాలో అటార్నీ ఆఫ్ లాగా ఉన్న జనితా రెడ్డి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం, ఇంకా అమెరికా ఆశలు వదులుకోవాల్సిందేనా? అంటే మన భారతీయులకు ఎక్కువగా డాలర్ డ్రీమ్స్ అనేది అది ఒక భవిష్యత్తులో ఎలా అయినా అమెరికా వెళ్ళాలని ఒక కోరిక. ప్రస్తుత పరిణామాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆల్రెడీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆల్రెడీ మన భారతీయులకు సంబంధించి కొందరు అక్రమ వలసదారులతో ఒక విమానం కూడా ఈరోజు బయలుదేరింది. దీని ప్రభావం ఎలా ఉండొచ్చు? అంటే ఇప్పుడు ఏ కంట్రీకి సంబంధించి వాళ్ళు అక్కడ వచ్చి ఇల్లీగల్ గా ఉన్నప్పుడు, అంటే ఆ కంట్రీ ఫస్ట్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు డెఫినెట్ గా, అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్నా కూడా మీరు అదే చేస్తారు. సో కాబట్టి అంటే అది ప్రాపర్ గానే పంపిస్తా ఉన్నారు ఇల్లీగల్, ఎందుకంటే ఇల్లీగల్ గా ఉండకూడదు. ఇలా వాళ్ళు హార్బర్ చేస్తూ పోతే ఇల్లీగల్ ఏలియన్స్ ని సో ఎక్కువ మంది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడో ఒక దగ్గర కరెక్షన్ జరగాలి. సో ఆ కరెక్షన్ అనేది ఈ పర్టికులర్ అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే ఇల్లీగల్ ఏలియన్ వాళ్ళ ఫస్ట్ ఫోకస్ వచ్చేసి ఎక్కువగా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇల్లీగల్ ఏలియన్స్ ని పంపిస్తా ఉన్నారు. ఆ తర్వాత ఎనీ వయలేషన్ ఎవరైనా కూడా అక్కడ రూల్స్ ని, ఇమిగ్రేషన్ రూల్స్ ని వయలేట్ చేసినట్టయితే వాళ్ళని వెనక్కి పంపించే అవకాశం ఉంటుంది బేస్డ్ ఆన్ వాళ్ళ చేసిన వయలేషన్స్ ని బట్టి. సో ఆ తర్వాత అంటే ఇప్పుడు మీరు మాట్లాడినట్టు సంబంధాలు అంటారా, దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. సో అంటే ట్రేడ్ అలా పెట్టుకుంటూనే ఇది ఇల్లీగల్ ని పంపించేయడం అనేది వాళ్ళ కంట్రీ ఫస్ట్ ఇంట్రెస్ట్ లో చేస్తా ఉన్నారు అది. సో మనము అంటే అమెరికా సైడ్ నుంచి ఆలోచిస్తే, లేదు అని అంటే ఒకవేళ మనము భారతదేశానికి ఎవరైనా అలా వచ్చినప్పుడు మనం కూడా అలాగే రియాక్ట్ అవుతాము. సో ఇట్స్ కరెక్షన్ గా పాజిటివ్ గా తీసుకోండి. మేబీ ఇలా ఇల్లీగల్ ఏలియన్స్ అందరినీ పంపించేయడం మూలాన మేబీ జాబ్స్ ఎక్కువగా, అంటే ఇప్పుడు
యాక్చువల్ గా అమెరికన్స్ చేసే జాబ్స్, ప్రాపర్ గా వర్క్ ఆథరైజేషన్ ఉన్న వాళ్ళు చేసే జాబ్స్ వీళ్ళు తీసుకుంటున్నారేమో. సో మేబీ వీళ్ళందరూ వెళ్ళిపోవడం మూలన మోర్ జాబ్ క్రియేట్ అవుతుందా, మనం వెయిట్ చేసి చూడాలి. అంటే ఏ కామెంట్ చేయడానికైనా ఇట్ ఈస్ లిటిల్ బిట్ టూ ఎర్లీ. సో అండ్ దెన్ ఈ ఫుల్ అడ్మినిస్ట్రేషన్ లో మనకు 4 years టర్మ్ ఉంది కాబట్టి, సో ఇలాంటివి మీరు చాలా వింటుంటారు ఈ అడ్మినిస్ట్రేషన్ లో. బట్ బాటమ్ లైన్ వచ్చేసి అంటే నెగటివ్ గా చూడకుండా పాజిటివ్ గా తీసుకోండి. సో దీంట్లో ఏంటి అర్థమైంది ఏంటి అంటే వాళ్ళ కంట్రీ ఫస్ట్ గా వెళ్తా ఉన్నారు వాళ్ళు, దాన్ని మనం ఆనర్ చేయాలి. ఓకే, అంటే జనితా రెడ్డి గారు, ఇప్పుడు అమెరికాలో ఉండాలంటే ఒక గ్రీన్ కార్డు వీసా కాకుండా ఎలాంటి గుర్తింపు కార్డు కానీ ఎలాంటి అర్హత ఉంటే అక్కడ ఉండొచ్చు మన భారతీయులు? అంటే ఇక్కడ ఆ పర్టికులర్ అంటే యునైటెడ్ స్టేట్స్ లో ఎంటర్ అవ్వాలి అంటేనే ఏదో ఒక లీగల్ వ్యాలిడ్ స్టేటస్ లో ఎంటర్ అవ్వాలి. అండ్ అక్కడికి వచ్చి మీరు అంటే అన్లిమిటెడ్ టైం ఉండదు వాళ్ళకి. అంటే ప్రతి ఒక్క వీసాకి ఒక ఎక్స్పైరేషన్ డేట్ అనేది ఉంటుంది. I-94 అనేది ఒకటి ఉంటుంది. ఆ I-94 ని బట్టి వాళ్ళ స్టే ఉంటుంది అనమాట కంట్రీలో. సో ఇప్పుడు B2s వస్తే అంటే విజిటర్ వీసాలో వస్తే వాళ్ళకు యూజువల్ గా 6 months ఇవ్వబడుతుంది. ఇప్పుడు H1Bs అనుకోండి, వాళ్ళకి ఇన్ జనరల్ గా ఒక 3 years అప్రూవల్ ఉంటే 3 years అనేది వీసా ఉంటుంది. వాళ్ళు కంట్రీ లోపల ఎంటర్ అయినప్పుడు 3 years I-94 వస్తుంది. సో ఇలా వాళ్ళ స్టేటస్ ని బట్టి ఆ I-94 కంట్రీలో ఎంత మటుకు ఉండొచ్చు అనేది ఆ I-94 బేస్ మీద ఉంటుంది. అంత మటుకే ఉండాలి వాళ్ళు. ఆ I-94 ఎక్స్పైర్ అయ్యేలోగా ఈధర్ కంట్రీలో ఉండి ఎక్స్టెన్షన్ అయినా చేసుకోవచ్చు వాళ్ళు. లేదు అని అంటే వాళ్ళకి అలా కుదిరినప్పుడు కంట్రీ బయటకు వచ్చి మళ్ళీ కాన్సులేట్ లో ఓకే, రైట్. శ్రీనివాస్ గారు, అంటే ఈ పరిణామాలు ఎంతవరకు దారి తీర్చని, అంటే అమెరికా యాంగిల్లో అమెరికాలో ఉన్న అమెరికన్ ప్రజలకి, వాళ్ళకి అమెరికన్స్కి అంటే వాళ్ళకి ఉపాధి కల్పించడం, వాళ్ళకి అవకాశాలు కల్పించడం అనేది వాళ్ళ వరకు ఒక గుడ్ పాజిటివ్ మోట్ ఉన్నాయి. కానీ ఎక్కువ మందికి మన ఇండియాతో పాటు చైనా చాలా దేశాలు ఉన్నాయి, అందరికీ కూడా అమెరికా వెళ్ళాలి, అమెరికాలో ఉండాలి, అమెరికాలో పని చేయాలి అనేది ఒక డాలర్ డ్రీమ్ గా కనిపిస్తుంది. ఒకటి స్కిల్డ్, రెండోది అన్స్కిల్డ్. ఇది రేపొద్దున ఎంతవరకు దారి తీయచ్చు? దేర్ ఆర్ 2 impacts అండి. ఒకటి మనం చూసుకుంటే కనుక అక్కడ మనం అమెరికా వెళ్ళాలి అనేటువంటిది వన్ ఆస్పిరేషను. అమెరికాలో రైట్ వేలో వెళ్ళాలి, రైట్ వేలో అక్కడ ఉండాలి అనేది రెండో ఆస్పెక్ట్ అండి. ఎవ్రీబడి సపోర్ట్ ద సెకండ్ థింగ్. అయితే ఇప్పుడు డీపోర్ట్ చేయబడుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, సపోజ్ ఇండియా కనుక తీసుకుందాం, ఇండియాలో దాదాపు 1 కోటి మంది దాకా వెనక్కి రావచ్చు అనేటువంటి ఊహాగానాలు ఉన్నాయి. అంటే ఆ 1 కోటి మంది మనకి ఇక్కడికి వస్తే గనక, వర్క్ ఫోర్స్ గనక ఇండియాకి వస్తే గనక ఇక్కడ ఎగ్జిస్టింగ్ వర్క్ ఫోర్స్ మీద ప్రెషర్ పడేటువంటి అవకాశం ఉంది. బికాస్ దే ఆర్ already unemployed over there, and again this 1 crore people has to get the employment in India. అంటే ఇంకా ఎగ్జిస్టింగ్ పీపుల్ ఇప్పుడు ఏంటి అంటే చాలా మంది టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయారు అంటున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద ఆల్రెడీ తక్కువ శాలరీస్ పని చేయవలసినటువంటి అవసరం ఏర్పడచ్చు, లేకపోతే ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది తమ యొక్క జాబ్స్ కోల్పోవచ్చు. ఇక ఎక్స్ట్రా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటి చాలా అవసరం. అలాగే కొన్ని ఉపాధులు లేదా సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్స్ అనేటువంటి స్టార్ట్ చేయడం చాలా అవసరం అండి. ఇవన్నీ కనుక ప్రాపర్ ప్లాన్ కనుక లేకపోతే కనుక దిస్ 1 crore people is going to affect the Indian market. That is one aspect అండి. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే అందరూ కలిసి అనుకుంటా 1 కోటి మంది ఓవరాల్ గా కనుక చూసుకున్నట్లయితే, అందులో మనది చూసుకుంటే గనక మన పోర్షన్ కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఏ బిగ్ డిఫరెన్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండి. ఇటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో కానీ ఇప్పుడు చూడండి, మనకి ఈ ఐఐటి చేసినటువంటి వాళ్ళు, ఐఐఎంలు చేసినటువంటి వాళ్ళు కార్పొరేట్ జాబ్స్ కి వెళ్ళిపోతుండగా, ఈవెన్ మన క్లాస్ ఏ ఎస్టాబ్లిష్మెంట్స్ లో కానీ, క్లాస్ బి ఎస్టాబ్లిష్మెంట్స్ లో కానీ డిగ్రీలు చేసిన వాళ్ళందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెళ్ళకుండా అమెరికా వెళ్తున్నారండి. ఇప్పుడు వాళ్ళంతా కూడా గవర్నమెంట్ జాబ్స్ మీద, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఐటీ కంపెనీల మీద, వాటి మీద ప్రెషర్ పడేటువంటి అవకాశం ఉందండి. దట్ ఈస్ వన్ ఇంపాక్ట్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, అమెరికా విల్ ట్రై టు సేఫ్ గార్డ్ ఇస్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్. అయితే మనం ఇక్కడ చాలా డిప్లొమాటిక్ గా మనం చూడవలసింది, అమెరికాతో రిలేషన్ మనం పాడు చేసుకోము. అట్ ది సేమ్ టైం వాట్ ఎవర్ ఈస్ ద వాళ్ళు అన్రీజనబుల్ గా ఏదన్నా గనక ఆంక్షలు విధించి, దేర్ ఈస్ వన్ వే అండి. ఇప్పుడు ఎకనామిక్ పరంగా కనుక చూస్తే అమెరికాకి ఏది అవసరమో అది ఇంపోర్ట్ చేస్తుంది మనకి, అలాగే దానికి ఏది అవసరమో అది ఎక్స్పోర్ట్ చేయించుకుంటుందండి. ఇలాంటి ఆంక్షలు కనుక పెట్టినట్టయితే దట్ ఈస్ గోయింగ్ టు పుట్ ఏ ఎకనామిక్ ప్రెషర్ ఆన్ us విచ్ వీఆర్ నాట్ గోయింగ్ టు టాలరేట్. దాని గురించి ఒక ప్రాపర్ ప్లాన్ అనేటువంటి చూసుకోవాలి. అలాగే మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో మన చైనా, పక్కన ఉన్నటువంటి శత్రు దేశానికి చైనా కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తుంది. బికాస్ దేర్ ఫస్ట్ విజిట్ ఈస్ టు చైనా అండ్ దెన్ ఇండియా. సో ఇక్కడ
రెండు కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఈ రెండింటిని కాంపిటీషన్ పెంచి హ్యూమన్ రిసోర్స్ పరంగా చూస్తే వీఆర్ హ్యావింగ్ హైలీ పాపులేటెడ్ కంట్రీ నౌ, అండ్ దెన్ ఇట్ ఈస్ బికమ్ చైనా. వీఆర్ గివింగ్ మోర్ మార్కెట్ ఉన్నదండి మన ఇండియాకి, మోర్ మార్కెట్ ఉంది. సో అమెరికా డోంట్ వాంట్ టు లూజ్ ద బోత్. కాబట్టి ఆ విషయంలో సంయమనం పాటిస్తూనే మాక్సిమం అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. వీ హ్యావ్ టు మెండ్ అవర్ వేస్ అకార్డింగ్ టు ది అమెరికన్ పాలసీస్, బట్ అట్ ది సేమ్ టైమ్ వీ షుడ్ నాట్ డిస్టర్బ్ ద ఎకనామిక్ రిలేషన్స్, బైలాటరల్ రిలేషన్స్ రెండు కూడా. రైట్. భరతరెడ్డి గారు, ఇంకా భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు ఉండొచ్చు? ఇప్పుడు అక్రమ వలసదారులను పంపిస్తుండడం అనేది ఒకటి, రెండోది ఇంకా భారత్ లేదు, చైనా లేదు, నాకు అందరూ ఒకటి, అమెరికా ఈజ్ ద ఫస్ట్, అమెరికా గెయిన్ అగైన్ అంటూ ఆయన సుంకాలు విధించడానికి రంగం సిద్ధమైపోయింది. ఆల్రెడీ కొన్ని దేశాలపై ఏ శాతంలో విధించారో ఆల్రెడీ ప్రకటన కూడా మనం చూసాం. ఇంకా భవిష్యత్తు ఎలా ఉండొచ్చు? సో భవిష్యత్తు ఈజ్ వెరీ క్లియర్ అండి. యుఎస్ తన దేశానికి ప్రాముఖ్యత ఇస్తుంది ఈ వచ్చే 4 ఏళ్లలో అనేది ఇట్స్ పాయింట్ ఆఫ్ నో డిబేట్. అండ్ ఇక్కడ భారతదేశమే కాదు, మీరు చూసారు కెనడాతో కూడా వాళ్ళు ఆంక్షలు పెంచారు, ఇప్పుడు యూరోప్ తో కూడా చేస్తున్నారు, రైట్? సో అల్టిమేట్లీ వాళ్ళ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ని వాళ్ళు రీబ్యాలెన్స్ చేయడానికి కొన్ని పాలసీస్ తీసుకొస్తున్నారు. రెండోది, డాలర్ ఏదైతే ప్రపంచంగా ఒక ఏకఛత్రాధిపత్యం వహిస్తోందో దానికి బ్రిక్స్ నేషన్స్ కానీ వేరే నేషన్స్ కానీ ఆల్టర్నేట్ కరెన్సీ తెస్తాయనేది గత 10 ఏళ్లుగా జరుగుతున్న ఉదంతం రూమర్స్. కాబట్టి it will also put up a lot of sanctions on countries which would like to replace dollar. So I think ఈ రెండు ఒక సైడ్ అయితే, మూడోది there is a new word అండి, not a new word but it's called reshoring. సో మీరు గత 20 ఏళ్లుగా ఆఫ్ షోరింగ్ అని విన్నారు. ఇండియా పెరిగినా కానీ, ఐటీలో పెరిగినా కానీ, దేంట్లో పెరిగినా కానీ ఆఫ్ షోరింగ్ వల్ల వచ్చిన జాబ్స్ తో ఇండియా పెరిగింది. అలాగే ఇండియా యుఎస్ కేవలం ఐటీ జాబ్స్ కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఇంకా క్లోదింగ్ కానీ, టెక్స్టైల్ కానివ్వండి, కార్స్ కానివ్వండి, ఆటోమొబైల్స్, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ అవుట్ సోర్స్డ్ అండ్ ఆఫ్ షోర్డ్ ఫ్రమ్ యుఎస్ఏ. ఇది జరగడంతో యుఎస్ఏకి ఏం జరిగింది, యుఎస్ఏలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తమ సిటిజన్స్ కోసం తగ్గిపోయాయి. సో ఇప్పుడు ట్రంప్ ఏం చేసినా కానీ రీషోరింగ్ ఏ పాలసీతో అయితే సక్సెస్ఫుల్ అవుతుందో ఆ పాలసీస్ నే వాళ్ళు అవలంబిస్తారు. నంబర్ 1. నంబర్ 2, నౌ మనం మాట్లాడింది ఇల్లీగల్ మైగ్రెంట్స్ ని డిపోర్ట్ చేస్తున్నారు అని. దీస్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరిప్పుడు? పంజాబ్ నుంచి కెనడాకి ఎవరైతే ఫార్మర్స్ వెళ్ళారో, అక్కడ కెనడా నచ్చక లేక కెనడాలో ఉద్యోగాలు దొరక్క నార్దర్న్ బార్డర్స్ నుంచి సౌత్ సైడ్ వచ్చి, అంటే అమెరికాలో ఎంటర్ అయ్యి అన్ని స్టేట్స్ కి పాకిన వాళ్ళు వీళ్ళు. నాట్ నెసెసర్లీ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఆర్ వాట్ ఎవర్, రైట్? సో ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్ who all illegal aliens who are being deported are those, right? సెకండ్ ఏంటంటేనండి, ఒకవేళ అమెరికాకి రీషోరింగ్ జరిగితే, అమెరికాలో జాబ్స్ పెరిగితే మళ్ళీ అమెరికాకి మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది తప్పకుండా. కాకపోతే ప్రజెంట్ లెవెల్ స్కిల్లో కావచ్చు, హయ్యర్ స్కిల్ కావచ్చు, డీప్ స్కిల్స్ కావచ్చు, కానీ అలాంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు తప్పకుండా ఉంటాయి. సో ఇండియన్ సిటిజన్స్ కి, ఇండియన్ మంచి స్టూడెంట్స్ కి ఉద్యోగ అవకాశాలు లేవు అని కాదు, కానీ మీరు గత 20 ఏళ్లుగా ఏదైతే స్కిల్ పెట్టుకొని పోయారో ఆ ఉద్యోగాలు మాత్రం దొరకవు. సో హైయర్ ఎడ్యుకేషన్ చేస్తే తప్పకుండా మీకు ఉద్యోగాలు దొరుకుతాయి అమెరికాలో. ఓకే, జనితారెడ్డి గారు, ఇంకా భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది? ఇప్పుడు ఆల్రెడీ అక్రమ వలసదారులు వెనక్కి పంపిస్తున్నారు. ఇప్పుడు భరతరెడ్డి గారు చెప్పినట్టుగా ఇప్పుడు హై స్కిల్డ్కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటి వరకు కొన్ని స్కిల్స్ ద్వారా, కొన్ని అర్హతల ద్వారా అమెరికాలోకి ఎంటర్ అయిన ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు అంటున్నారు. అంటే ఎలాంటి వారికి భవిష్యత్తు ఉంటుంది అమెరికాలో, ఎలాంటి వారు భవిష్యత్తులో ఎంటర్ అవ్వచ్చు? ఇక ట్రంప్ తీసుకోబోయి ఇంకా కఠిన నిర్ణయాలు భవిష్యత్తులో ఎలా ఉండొచ్చు? అంటే డెఫినెట్ గా ఇప్పుడు అంటే కో పానలిస్ట్ చెప్పినట్టుగా అమెరికా వెళ్ళాలి అనుకునే వాళ్ళంటే ఇక్కడ ఏ ఉద్యోగం ఏది పడితే అది చేసే వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి లేదంటే ఒక సర్టెన్ స్కిల్ సెట్ ఉండాలి మీకు. అంటే అక్కడ మీకు వీసాల్లో ఫిట్ అవ్వాలి అన్నా కూడా సర్టెన్ స్కిల్ సెట్ ఉండాలి. ఇప్పుడు లెట్స్ సే అంటే అమెరికాకి కొన్ని దేశాల నుంచి ఇప్పుడు సీజనల్ వర్కర్స్ వస్తారు, అగ్రికల్చరల్ వర్కర్స్ అని వస్తారు.
మన దేశం నుంచి అది వాళ్ళు అలౌ చేయరు, ఎందుకంటే అంటే ఇట్స్ డిఫరెంట్ సిచ్యువేషన్. సో ఇలా ఒక స్కిల్ సెట్ బేస్డ్ మీద వాళ్ళు క్వాలిఫై అయినప్పుడు మాత్రమే ఆ యునైటెడ్ స్టేట్స్ కి వెళ్తారు. ఎస్పెషలీ మన ఇండియాని తీసుకున్నప్పుడు ఎక్కువగా మన దగ్గర నుంచి వెళ్ళేది హై స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ మాత్రమే. మీరు చూసుకుంటే అంటే ఎన్నో ఇయర్స్ నుంచి, ఇప్పుడు ఫస్ట్ లో డాక్టర్స్ ఎక్కువగా వెళ్ళే వాళ్ళు, ఆ తర్వాత ఈ Y2K ప్రాబ్లం వల్ల ఎక్కువగా ఇంజనీర్స్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ వెళ్ళడం జరుగుతుంది. అట్లా అని వేరే మేజర్స్ లో వెళ్ళట్లేదని కాదు, వెళ్తున్నారు పర్సెంటేజ్ తక్కువగా. బట్ డెఫినెట్ గా స్కిల్డ్ వర్కర్స్ కి మాత్రమే డిమాండ్ ఉంటుంది. అండ్ వాళ్ళు వీసాలు కూడా స్కిల్డ్ వర్కర్స్ కి మాత్రమే డిజైన్ చేశారు, ఎస్పెషల్లీ ఇండియన్ నేషనల్స్ కి. కాబట్టి దానిలోనే వెళ్ళాల్సి వస్తుంది. అంటే భవిష్యత్తులో ఈ వీసాలు ఇచ్చే విధానంలో ఏమైనా మార్పులు రావచ్చా? మీ అంచనా ఏంటి మేడం? అంటే ఇప్పుడు ఆల్రెడీ వీసాకు సంబంధించి మనం అమెరికా కాన్సులేట్కి వెళ్ళటం, అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు కొందరికి వీసా జారీ చేయటం, జారీ చేయకపోవటం, అలాగే H1B వీసాలకు సంబంధించి కూడా కొంత గందరగోళం ఉంది. ఇక్కడ నుంచి మరింత కఠినతరం కాబోతున్నదా వీసాల జారీ? ఇంకా ఎలాంటి కొత్త రూల్స్ రావచ్చు? అంటే ఇప్పటికైతే రూల్స్ ఏమీ చేంజ్ చేయలేదు, బట్ మీరు అన్నట్టు కఠినతరం కావచ్చా అంటే ఎస్, పాసిబిలిటీ ఇస్ డెఫినెట్ గా. అంటే ఒకప్పుడు అంటే ఇంటర్ప్రిటేషన్ చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ టు గవర్నమెంట్, అడ్మినిస్ట్రేషన్ టు అడ్మినిస్ట్రేషన్ ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇంటర్నల్ గా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడతాయి అనే దాన్ని బట్టి, ఎస్పెషలీ వీళ్ళు అంటే దే వాంట్ టు అంటే అమెరికా గ్రేట్ అగైన్ అనే దాంతో దే వాంట్ ఎవ్రీథింగ్ అంటే అమెరికన్ సిటిజన్స్ వాళ్ళ నేషనల్ బెస్ట్ ఇంట్రెస్ట్ లో మూవ్ చేస్తా ఉన్నారు. అదే ప్రామిస్ చేశారు పొలిటికల్ గా. కాబట్టి మీకు వచ్చేవన్నీ కూడా అలాగే ఉంటాయి. వీసాలు కఠినతరం అంటే H1Bs అంటే మేబీ షార్టర్ టైం ఫ్రేమ్ కి అప్రూవ్ అవ్వచ్చు, కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే ఇక్కడ కాన్సులేట్ లో అపియర్ అయ్యే వాళ్ళకి కొంచెం డినయల్ రేట్స్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ కాన్సులేట్ కి వెళ్తున్నారు అని అంటే చాలా ప్రిపేర్డ్ గా వెళ్ళాలి, ఎందుకంటే ఆఫీసర్ ఒక రోజులో 100 to 300, 400 అప్లికేషన్స్ చూస్తూ ఉంటారు. హ్యావ్ ఎంటైర్ టైం convince the officer how best you are going to do the job in the United States అంటే మీ రూల్స్ కి కంప్లై అయ్యి. బట్ కొంచెము అంటే కేర్ఫుల్ గానే ఉండాలి. వీసాలు డినయల్ రేట్స్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అవుతాయి అని చెప్పట్లేదు, అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే షార్ట్ టర్మ్ అప్రూవల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రూల్స్ మటుకు అసలు చేంజ్ అవ్వలేదు, బట్ ఇంటర్ప్రిటేషన్స్ ఆల్వేస్ చేంజ్. అంటే శ్రీనివాస్ గారు, మరి అంటే ఎక్కువగా ఈ డాలర్ డ్రీమ్స్ ఉన్న విద్యార్థులు ఇక్కడ నుంచి స్కిల్డ్గా ఉంటేనే అవకాశాలు ఉంటాయి, అలాగే వీసా నిబంధనలు కూడా ఖచ్చితంగా కఠినతరం కావచ్చని జనిత రెడ్డి గారు చెప్తున్నారు. భరత్ రెడ్డి గారు కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాంటప్పుడు దానికి ఆల్టర్నేటివ్గా అలాంటి కళలు ఉన్నవాళ్ళు ఏం చేయాలి? ప్రధానంగా విద్యార్థులు స్కిల్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి? మన ఇండియాలో ఉన్న ఆల్టర్నేటివ్స్ ఏంటి? అంటే ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు చూడండి, ప్రస్తుతం వెళ్తున్నటువంటి ఎంఎస్ చేయడానికి వెళ్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ క్వాలిఫైడ్ పీపుల్ అండి. ఆఫ్టర్ కంప్లీటింగ్ దేర్ మినిమం గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కోసం అక్కడికి వెళ్తున్నారు. డెఫినెట్లీ దే ఆర్ స్కిల్డ్ పీపుల్. ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ అన్స్కిల్డ్ పీపుల్ అండి. వాళ్ళ యొక్క పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది. ఇక విద్యార్థులు పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి డెఫినెట్లీ దే విల్ బీ డెవలపింగ్ దేర్ స్కిల్స్ వైల్ డూయింగ్ దీస్ థింగ్స్. సర్టెన్ కోర్సెస్ చేయడం ద్వారా అక్కడ కొన్ని టెక్నికల్ జాబ్స్ చేయడం. అయితే ఇప్పుడు ఏదైతే పార్ట్ టైం జాబ్ చేస్తున్నారో ఫర్దర్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అండ్ ఫర్ దట్. అదర్వైజ్ యాజ్ పర్ ది ఎలిజిబిలిటీ వీసా నామ్స్ ప్రకారం పర్ వీక్ హౌ మెనీ అవర్స్ దే కెన్ వర్క్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ లిమిట్ ప్రకారం భవిష్యత్తులో కూడా చేసుకునేటువంటి అవకాశం ఉందండి. అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. లేకపోతే స్కిల్ సెట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అండి. మనకు చూసుకున్నట్లయితే అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్ పీపుల్ ఆల్వేస్ అవర్ స్టూడెంట్స్ ఆర్ కన్సిడర్ యాజ్ స్కిల్ సెట్ ఓన్లీ, స్కిల్డ్ పీపుల్ ఓన్లీ. దే ఆర్ ఆ స్కిల్డ్ కేటగిరీలోకి వస్తారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ప్రాబ్లం అనేటువంటిది అంటే మరి అక్రమ వలసదారులని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని ఒక ముద్ర వేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఈ వీసా నిబంధనలను కానీ ఏవి కూడా పాటించలేకపోవడమే కదా మెయిన్ రీజన్. ఒకసారి అక్కడ గనక స్టాంప్ పడింది అంటే గనక అక్కడ ప్రాబ్లం పడుతుందండి. అదర్వైజ్ దీస్ పీపుల్ ఆర్ జస్ట్ కమింగ్ ఆన్ దేర్ ఓన్, దెర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్ అండి. ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళే వచ్చేస్తున్నారు. కానీ వీళ్ళు చేసినటువంటి ఆ యొక్క దాడుల్లో కానీ లేకపోతే ఆ యొక్క ఇన్స్పెక్షన్స్లో కానీ పట్టుబడి వాళ్ళ యొక్క పాస్పోర్ట్ మీద, వీసా మీద స్టాంప్ వేయించుకున్నప్పుడు మాత్రమే అటువంటి భవిష్యత్తులో మళ్ళీ తీసుకోవాలి అంటే
వెళ్ళడం అనేది కష్టతరం అవుతుందండి అటువంటి విషయాల్లో. Okay. అదర్వైజ్ దేర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అదండి. సో ఆ విధంగా కనుక మనం చూసుకున్నట్లయితే స్కిల్ సెట్ ఈస్ ఆల్వేస్ రిక్వైర్డ్. ఇప్పుడే కదండి, ఎప్పుడైనా అది రిక్వైర్డ్ అండి. బిఫోర్ ద డిపోర్టింగ్ ఇన్సిడెంట్ అండ్ ఆఫ్టర్ డిపోర్టింగ్ ద ఇన్సిడెంట్ ఆల్సో. ఓకే, అదండి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ జనిత రెడ్డి గారు, థ్యాంక్ యూ భరత్ రెడ్డి గారు. ఆల్రెడీ అమెరికా చరిత్రలోనే అతి భారీ బహిష్కరణ అస్త్రం అని మనం అర్థం చేసుకోవాలి. దాదాపు 1 కోటి మందిని పంపించడానికి ట్రంప్ సిద్ధమయ్యారన్న నేపథ్యం అనేది ఒకటైతే, భారతీయులకు సంబంధించి ఆల్రెడీ 18,000 మందిని డిపోర్ట్ చేయడానికి భారత్ అమెరికా మధ్య ఒప్పందం కుదిరిందంటున్నారు. అలాగే 7,25,000 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అక్కడ ఉన్నారన్న నేపథ్యంలో మరి ఎంతమంది భారతీయులు వెనక్కి వస్తారు, ఇక డాలర్ డ్రీమ్స్ విషయంలో బాగా హైలీ స్కిల్డ్ ఉంటేనే అవకాశాలు ఉంటాయని నిపుణులు కూడా చెబుతున్న నేపథ్యంలో భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఇంకా ట్రంప్ తీసుకోబోతున్న నిర్ణయాలు భారతీయులపై ఇంకా ఎలాంటి పరిణామాలు, ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతున్నాయనేది మనకి కాలమే సమాధానం చెప్పబోతోంది. ఇది ఇండియా డిపోర్టింగ్ ఫ్రమ్ అమెరికాకు సంబంధించి 10 TV లంచ్ అవుట్ డిబేట్.